హలో వెల్కమ్ టు డే 14 ఆఫ్ 30 days ఛాలెంజ్ ఆఫ్ లోవర్ బాడీ వర్కౌట్స్. 3 days డుమా అయిపోయింది. అంటే 2 days బయటికి వెళ్ళినా ఇంకా 2 days చేయకపోయేసరికి థర్డ్ డే బతుకం వచ్చేసింది. సో ఇంకా అట్లా 3 days మిస్ అయిపోయినా. సో ఇంకా ఫైనల్గా ఈరోజు స్టార్ట్ చేసేసిన. ఫస్ట్ వామ్ వాటర్ తాగేసి ఇంకా సూర్య నమస్కారం స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ టో ట్యాప్, ఆల్టర్నేట్ లెగ్స్ ఇట్లా టచ్ చేస్తూ ఉండాలి. అట్లా పైకి పెట్టి చేస్తుంటే మామూలుగా వీడియో చూస్తే ఈజీగా కావచ్చు అనిపించింది, కానీ ఇట్లా పైకి కాళ్ళు రెండు పైకి పెట్టేస్తే చాలా నొప్పి లేస్తుంది అనమాట. సో అట్లా గ్యాప్ తీసుకుంటూ 15 repetitions 3 sets చేసిన. అంతకంటే ఎక్కువ చేయలేకపోయినా. నెక్స్ట్ ఈ హై క్రంచెస్, ఆల్టర్నేట్ లెగ్, ఆల్టర్నేట్ సైడ్ ఇట్లా మొత్తం క్రంచెస్ లాగా ఇట్లా పైకి ఇంకా బాడీ పైకి లేవాలి, కానీ మనకు పుట్ట ఇంకా తగ్గట్లేదు కదా. సో మెల్లమెల్లగా అందినంత వరకు టచ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా ఆల్టర్నేట్ లెగ్ 15 అట్లా ఒక సెట్, మొత్తం 3 sets అనమాట. నెక్స్ట్ 2 legs పైకి రేజ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇట్లా బ్రిడ్జ్ లాగా గ్లూట్స్ని పైకి లేపడం అనమాట. గ్లూట్స్ని అండ్ టబ్బీని ఇట్లా రెండు కలిపి పైకి లేపాలి. సో ఇది 15 repetitions. ఇది కూడా 3 sets. చూస్తే ఇవన్నీ ఈజీ అనిపిస్తున్నాయి, చేస్తే దూల తీరుతుంది. సో నెక్స్ట్ ఇది సింగిల్ లెగ్ ఇట్లా ఆల్టర్నేట్ లెగ్, ఒక లెగ్ 15 ఇంకో లెగ్ 15. అయితే 2 legs స్ట్రైట్గా పెట్టి చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. ఇంకా బాడీ కొంచెం ఇట్లా ముద్దువారినట్టు అయింది కదా, ఇంకా నేను సపోర్ట్ తీసుకొని ఒక లెగ్ ఫోల్డ్ చేసి ఇంకో లెగ్ని ఇట్లా రేజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది 4 exercises, అవి 15 repetitions 3 sets. నెక్స్ట్ డైలీ ఇంక్లూడ్ చేసేవి వజ్రాసనలో కూర్చొని ఇట్లా అప్పర్ బాడీ రేజ్ చేయడం. ఇది 25 repetitions అట్లా 2 sets చేసిన అనమాట. దెన్ ఆ తర్వాత ఇంకొక ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్గా చేసేది మలాసన ఫాలోడ్ బై హస్తపాదాసన. ఫస్ట్ మలాసనలో కూర్చొని ఇట్లా నమస్కారం చేసుకొని నెక్స్ట్ పైకి లేవడం అనమాట, హస్తపాదాసన. సో ఇది 20 times చేసిన, ఎట్ ఏ టైం 20 times చేసిన. ఇంకా కూడా చేయొచ్చు, ఇంక్రీజ్ చేయాలి, ఇంకా ఇంక్రీజ్ చేస్తాను నేను. సో ఇదంతా చేస్తుంటే ఇట్లా పైకి నిలిచినప్పుడు ఇన్నర్ థై అంతా పైకి లాగుతూ ఉంటుంది అనమాట, అండ్ పొట్ట మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది వాళ్ళ ఎక్సర్సైజెస్. అండ్ నెక్స్ట్ లాస్ట్కి ఏం చేస్తే ఈరోజు హై ప్లాంక్ చేసిన అనమాట. సో హై ప్లాంక్ చేస్తే కూడా అంటే ఇంకా కొంచెం ఫ్లాట్ ఉండాలి బాడీ, ఇంకా రావట్లేదు. సో ఇట్లా ఈ హై ప్లాంక్ 40 seconds ఉండగలిగిన. అండ్ దెన్ ఫాలోడ్ బై నార్మల్ ప్లాంక్ కూడా చేసిన. ఇది కూడా లాస్ట్ ఎడ్జ్ వరకు అతి కష్టం మీద 40 seconds ఉండగలిగిన. ఇంకా 40 seconds కాగానే ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట. సో ఇది కూడా ఇంక్రీజ్ చేయాలి. సో ఇవి వాటి ఎక్సర్సైజెస్, లోవర్ బాడీ వర్కౌట్స్. ఆ తర్వాత స్ట్రెచెస్ విచ్ ఆర్ కంపల్సరీ. సో ఇది వాటి వీడియో. 3 days మిస్ అయినాయి కదా, ఆ 3 days అంతా మళ్ళీ బాడీని అంతా ట్యూన్ చేసుకోవాలి. సో ఎవరెవరికైనా హెల్ప్ అవుతుందా నా వీడియోస్, ఎవరైనా ఫాలో అయితే కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది చాలానే యాడ్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇట్లానే నాతో పాటు మీరు కూడా ఛాలెంజ్ తీసుకొని ఫాలో అయిపోండి. ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి చూస్తే కొంచెం మోటివేటెడ్గా అనిపిస్తుంది నాకు. అంతే ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.